ట్రూ యాప్స్ టుడే సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం. ఇది నా యొక్క వాట్సాప్ గ్రూప్. సో ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇన్కాయిన్ యాప్ యొక్క సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షను, రిజిస్ట్రేషను అండ్ వాటికి ఏమేం కావాలి, సపోర్టెడ్ యాప్స్ అదని చెప్పున్నాను. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. రిజిస్ట్రేషన్ లింక్ కావాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు, నెంబర్ మాత్రం ఇచ్చున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసిందంటే మీతో మాట్లాడాక మీరు సీరియస్ పర్సనే, సీరియస్గా సంపాదించాలనే పర్సనే అనేది నాకు నిర్ధారణ అయితే అప్పుడు నేను లింక్ అనేది షేర్ చేస్తాను. సో మిగతా యాప్స్ అన్నిటికీ డిస్క్రిప్షన్లోనే ఇచ్చేవాడిని లింకు, బట్ దీనికి మాత్రం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే టైంపాస్ వాళ్ళు ఊరికే తెలుసుకుందాం చూద్దాం అనుకునే వాళ్ళంతా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకంతా ఇచ్చి నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. సో మాట్లాడుతుందని తెలుసుకుంటాను. సో ఆ తర్వాత నేను లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెష్గా చూస్తున్నట్టయితే లింక్ తీసుకొని ఆ వీడియో చూసి కంప్లీట్గా ఫాలో అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి ఈ వీడియో యొక్క కంటిన్యూషన్ చూడండి. ఓకే, ముందుగా నా ఛానల్కి సంబంధించిన వివరాలు అక్కడ చెప్పున్నాను. అండ్ ఇది నా గ్రూప్ యొక్క ఇది. సో ఇందులో సత్యాలు మాత్రమే పంచబడను. నా విజ్ఞతకి తెలిసినంత వరకు ట్రూ ఇన్ఫర్మేషనే ఇస్తాను. ఓకే, డీపీ కూడా చూసారంటే ఇది చేంజ్ చేస్తూ ఉంటాను అనుకోండి, బట్ ప్రజెంట్ డీపీ. ప్రయత్నం ఎప్పటికీ వృధాపులు అవుతూ, వైఫల్యం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. లాస్, నష్టం, దాంట్లో నష్టపోయాం దీంట్లో నష్టపోయాం అని కనిపించిన దాంట్లో వేలెట్టి డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రమే కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. దీన్ని ఇంకో రకంగా మనం చెప్పచ్చు. కొన్నిసార్లు చిన్న పెట్టుబడి 500, 1000, 1500 లోపు మనం పెట్టుకొని కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది. ఓకే, అలాంటి ఒక అవకాశమే ఇన్కాయిన్. అది ఉన్నంతకాలం మనకి డోకా లేదు, ధనవర్షం కురుస్తుంది, అందరం తడిసి ముద్దవచ్చు, ఎంత వీలైతే అంత సంపాదించుకోవచ్చు. ఓకేనా, ఇక డైరెక్ట్గా ఇన్కాయిన్ విషయాల్లోకి వెళ్దాం. ఓకేనా, సో చూశారుగా, ఇది ఇన్కాయిన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో హోమ్, ఇందాక ఎక్కడి వరకు చేసామంటే బోనస్లో యాడ్ టూల్ 3వ దాని వరకు చేశాం. సో 3వ దాని దగ్గర ఆపాను. ఇప్పుడు అక్కడ నుంచే ఇక్కడ కంటిన్యూ అవుతాం. ఓకేనా, సో ఇది నా కాయిన్ బ్యాలెన్స్, విత్డ్రాలు ఇవన్నీ కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను, ఎంత ఏంటి ఎలా అనేది. సో ఇప్పుడు ముందు సబ్జెక్ట్ కంటిన్యూషన్ చేద్దాం. సో ఇక్కడ మధ్యలో టూల్ ఉంది. సో టూల్లో ఇందాక మీకు చూపించింది వచ్చేసి యాడ్ పైన కొడితే మొబిక్విక్ సెలెక్ట్ చేసుకొని లింక్ చేయడం చూపించాను. సో లింక్ చేసిన తర్వాత ఇలా మనకి ఇక్కడ వస్తుంది, ఒక టూల్ని లింక్ చేసాం. ఇది ఎందుకు అంటే దీని ద్వారానే, అంటే మొబిక్విక్ ద్వారానే మనం ఈ కాయిన్ని కొంటున్నాము, అదే విధంగా అమ్ముతున్నాము. ఓకే, కాబట్టే దీన్ని మనం లింక్ చేయడం జరిగింది. అంతకుమించి దీని ద్వారా డబ్బులు వాళ్ళు ఏమైనా కాజేస్తారేమో అన్న పరేషాన్ మనకి అవసరం లేదు. పరేషాన్ కాదు, కంగారు మనకి అవసరం లేదు. పరేషాన్ అనేది తెలంగాణ భాష. ఓకే, సో కంగారు అవసరం లేదు. ఎందుకంటే మన ఓటీపీ లేనిదే ఏది కుదరదు. పేమెంట్ యాప్స్, ఈ మొబిక్విక్ అనేది ఫోన్పే లాగే మన ఇండియన్ యాప్ కాబట్టి ఓటీపీ కొట్టిందే ఎవరు రూపాయి తీసుకోలేరు. ఓకే, ఇక్కడ ఎందుకు మనం లింక్ ఇచ్చామంటే ఈ మనం చేసే లావాదేవీలు, మనకి వచ్చే డబ్బు కావచ్చు, మనం కొనడానికి కట్టే డబ్బులు కావచ్చు, కరెక్ట్గా పోతున్నాయో వస్తున్నాయి అనేది పర్యవేక్షిస్తుంది. ఎక్కడికక్కడ ఇస్తుందన్నమాట చెక్ చేసుకొని. సో దాని గురించి ఇది ఉంది. ఓకే, ఇందాక చెప్పాను లింక్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ పైన పాస్ అని ఉంది కదా, ఇక్కడ అవైలబుల్ అని వస్తుంది.
సో ఇప్పుడు మీరందరూ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ముఖ్యం, ఇదే అత్యంత ముఖ్యం. ఈ యాప్లో మీరు ఫోన్ తీసుకున్న ప్రతిసారి యాప్ని తీసుకొచ్చి కళ్ళ ముందే పెట్టుకోండి హోమ్ పేజ్లో, ఓకేనా. నేను మెనూ బార్ పైన పెట్టుకున్నానంటే దీని ప్రాముఖ్యత ఎంత ఇచ్చానో మీరు తెలుసుకోవచ్చు. సో యాప్ ఫోన్ తీసుకున్న ప్రతిసారి యాప్ ఓపెన్ చేయండి, అది హోమ్లోనో మైండ్లోనో పెట్టుంటారు. సో టూల్లోకి వచ్చేయండి, హోమ్ కానీ మైండ్లో కానీ ఉంటుంది, మీరు ఎక్కడ నొక్కి పెట్టుంటే అక్కడ. సో టూల్లోకి వచ్చేసి ఇక్కడ పైన పాస్ దగ్గర అవైలబుల్ అని వస్తుంది, అవైలబుల్ ఉందా అని చూసుకోండి. అవైలబుల్లో ఉంటేనే మనం కొనగలము, లేదా మన దగ్గర ఉన్న కాయిన్లు ఎవరైనా కొంటే మనకి విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు లింక్ కట్ అయిపోయింది అంటే ఈ ఇన్కాయిన్ యాప్కి అటు మొబిక్విక్కి లింక్ కట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రీలింక్ చేయాలి మనం. సో ఇక్కడ ఈ రీలింక్ అని ఎప్పుడైతే ఉంటుందో ఈ రెడ్ దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు ఇందాక మనం ఎక్కడైతే ఆపామో ఆ ప్రాసెస్లో లాస్ట్ 2 స్టెప్స్ మాత్రం వస్తుంది. మనం పిన్ ఎంటర్ చేసాము, ఆ తర్వాతే సెల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ తీసుకోం. ఇప్పుడు మనకి నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు సెండ్ ఎస్ఎంఎస్ చూసారా, ఫస్ట్ టెలిగ్రామ్కి వెళ్ళద్ది, అది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. టెలిగ్రామ్కి రాదు, ఇది ఎస్ఎంఎస్, ఎందుకంటే ఇది బ్యాంక్కి సంబంధించింది కాబట్టి. సో సెండ్ నొక్కుతున్నాను. సో లోడ్ అయింది, ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు 1 నిమిషం లోపల మనం ఇది ఎంటర్ చేసేయాలి. ఆ టైం కనుక అయిపోయిందంటే మళ్ళీ ఇది అయిపోతుంది, కొత్త ఓటీపీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఓటీపీ వచ్చింది, నేను టైప్ చేస్తున్నాను. సో ఆటో ఫిల్ పెట్టుకున్నాను కాబట్టి ఆటో ఫిల్లింగ్ అయిపోయింది. సో టిక్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు రూపాయి అడగద్ది, అప్పుడు మొబిక్విక్లోకి వెళ్ళి రూపాయి కట్టేసి రండి ఎవరికో ఒకరికి, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు. ఒకవేళ రూపాయి కట్టిన తర్వాత కూడా రెండోసారి కూడా వచ్చి నెక్స్ట్ ఇచ్చిన అడిగిందంటే ఇక్కడ కింద అప్డేట్ ఉంది చూసారా, ఈ అప్డేట్ అనేది నొక్కాలి, అప్పుడు అది అప్డేట్ తీసుకుంటుంది. ఓకే, అడగకపోతే నెక్స్ట్ ఇచ్చేయండి. సో తిరిగి ఆ టైం అయ్యే లోపల లాస్ట్ దాని దగ్గరికి వచ్చేస్తుంది. సో ఫినిష్, సో కంప్లీట్ సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు చూసారా పైన అవైలబుల్ అనేది వచ్చేసింది. కానీ అవైలబుల్ ఉన్నంత మాత్రాన డబ్బులు వచ్చేస్తాయంటే రాదు. సో ఇక్కడ ఈ బటన్, మన దగ్గర ఉన్న కాయిన్లు అమ్ముడవ్వాలంటే ఈ బటన్ కూడా ఆన్లో ఉండాలి. సో ఓపెన్ విత్డ్రాల్ అడిగిందా, సో కన్ఫర్మ్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్లు అమ్మకానికి వెళ్తున్నాయి, ఓపెన్ విత్డ్రాల్. సో ఇది ముఖ్యం. సో యాప్లోకి వచ్చిన ప్రతిసారి టూల్లోకి వచ్చి అవైలబుల్ ఉందా, ఇక్కడ స్టేటస్ ఓపెన్ విత్డ్రాల్ ఉందా అనేది చూసుకోండి. ఇది ఉంటేనే మీరు కొనడానికన్నా అమ్మడానికన్నా అవుతుంది, ఇలా లేని పక్షాన విత్డ్రాల్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు విత్డ్రాల్ ఎప్పుడు ఆగింది అనేది చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మైండ్లోకి వచ్చాను, విత్డ్రాల్, ఈ విత్డ్రాల్ వచ్చేసి హిస్టరీ, ఈ డిపాజిట్ వచ్చేసి మనం కొనిన హిస్టరీ అనమాట. ఇక్కడ మెనూ బార్లో ఉన్న డిపాజిట్ వేరు, ఇది వేరు. మెనూ బార్లో ఉన్నది కొంటాం, ఈ డిపాజిట్ వచ్చేసి మనం కొనిన హిస్టరీ. ఇప్పుడు అది తర్వాత చూపిస్తాను, ముందు విత్డ్రాల్లోకి వెళ్తాను. ఇందాక లింక్ కట్ అయిపోయింది కదా, ఎప్పుడు కట్ అయిపోయింది అనేది చూడండి. సో 7:12 విత్డ్రాల్కి నా కాయిన్లు ఉన్నాయి. సో అప్పుడు లింక్ కట్ అయిపోయిన కారణంగా అది అట్టే స్టక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఏమైంటుందంటే టైమ్అవుట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడే కదా ఆన్ చేశాను, కాసేపటికి ఆ కొనుగోలు జరగలా కాబట్టి టైమ్అవుట్లోకి వచ్చేస్తుంది. సో 20 మినిట్స్ మనకి టైం ఉంటుంది. ఆ 20 మినిట్స్ లోపు ఎవరైనా కొన్నారు అంటే మనకి సక్సెస్లోకి వస్తుంది. లేకపోతే కొంతమంది ఆన్ చేసి వదిలేస్తారు, అది ఎలా ఉంటుంది అని చూపిస్తాను. సో 20 నిమిషాల్లో కొనని వాళ్ళందరి ఇట్లా టైమ్అవుట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో గమనించగలరు ఎంతసేపటికి వెళ్తున్నాయి. సో పొద్దున 6:42, 6:47, 6:57. సో ఒక 2-2.5 వెయ్యి మనం మెయింటైన్ చేస్తే కనుక కాయిన్ బ్యాలెన్స్ ఇట్లా ప్రతి 6-7 నిమిషాలకి విత్డ్రాల్కి అనేది వెళ్తుంది. ఓకే, ఇది దీని పరిస్థితి. సో ఇది సక్సెస్ అయింది కూడా 7:08. లాస్ట్ టైం అవుట్ 7 గంటలకి ఒక 5 నిమిషాలు తక్కువ. సో 7:12 స్టాప్ అయ్యింది, లింక్ కట్ అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత ఏవి కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు. ఇప్పుడే ఆన్ చేశాను కాబట్టి ఇప్పుడు ముందుకెళ్తుంది. అండ్ కొంత కంగారు పడవచ్చు, ఇట్లా ప్రతి 7 నిమిషాలకన్నీ మీరు మళ్ళీ చూసేసుకొని రాలేదే అని కంగారు పడబాకండి. ఒక్కోసారి 2 అవర్స్ కూడా గ్యాప్ తీసుకుంటుంది.
మ్యాక్సిమం 20 మినిట్స్ 30 మినిట్స్ అలా కూడా గ్యాప్ తీసుకుంటుంది. మ్యాక్సిమం 2 అవర్స్ గ్యాప్ అనేది తీసుకొని ఉంది. ఓకే, కాబట్టి ఈ విషయంలో కంగారు పడకండి. సో ఇక్కడ టూల్ అనేది మీరు లింక్ చేసేసారు కాబట్టి అయిపోయింది. ఇక లాస్ట్ది ఏంటని చూసారంటే బోనస్లో కంప్లీటెడ్ డిపాజిట్ ఆర్డర్. ఓకే, ఇది మీరు ఇక్కడ వచ్చే చేయాలని లేదు, అక్కడ టూల్ పక్కనే డిపాజిట్ ఉంటుంది కాబట్టి నేరుగా కూడా వెళ్ళిపోవచ్చు. మీకు చూపించడానికి తెలియడానికి చూపిస్తున్నాను ఇది. ఓకే, సో ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, మీరు ఏ పేజ్లో ఉన్నా సరే ఈ హోమ్ పేజ్ అనేది ఎక్కడికి కదలదు. సో ఎక్కడ ఏ పేజ్ నుంచి ఎట్టయినా రావచ్చు. సో ఈ డిపాజిట్లోకి ఇప్పుడు వెళ్ళి మీకు ఒకటి కొని చూపిస్తున్నాను. సో నా బ్యాలెన్స్ ఇంత ఉంది. సో చూశారు కదా, ఇప్పుడు అసలు విషయం చెప్తాను. సో ఇక్కడ కాయిన్లు అనేది అమ్మకానికి ఉన్నాయి. మినిమం 100 రూపాయలు. సో మ్యాక్సిమం ఎంత అంటే ఇక్కడ మీరు పైన చూడొచ్చు చార్ట్, 50,000 మ్యాక్సిమం అన్నమాట. సో ఎంత పెట్టుకుంటే ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చున్నారు. సో మినిమం 100 రూపాయల నుండి మనం కొనే కాయిన్ల పైన 3% రివార్డు ప్లస్ 6 రూపాయలు ఇస్తారనమాట. సో 10,000 వరకు 3%, ఆ తర్వాత 3.1, 20,000 పైన 3.2, లాస్ట్గా 30,000 పైన కొంటే కనుక అంటే సింగిల్ డిపాజిట్ ఇవన్నీ 3.3% అనేది ఇస్తున్నారు. ఓకే, కానీ అంత రేంజ్లో పోకండి, లిమిట్లోనే ఉండండి. ఓకేనా. సో మినిమం వచ్చేసి 100 రూపాయలు. ఈ కాయిన్లు ఎక్కడి అంటే ఇప్పుడు నేను ఎలాగైతే కొనిపెట్టినానో అలా కొనిపెట్టిన వాళ్ళయ్యే. ఓకే, సో ఇక్కడ మెయిన్ ప్లస్ ఏందిరా అంటే ఆన్లైన్ ఎర్నింగ్ అన్నింటిలో కల్లా ఒక రిస్క్ ఉంది. ఏంటంటే మనం కంపెనీకి డబ్బులు కడతాం, జనరల్గా కంపెనీ నుంచి విత్డ్రాల్ అనేది వస్తాయి. సో అలా కంపెనీ నుంచి వచ్చే విత్డ్రాల్లో ఆన్లైన్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాడు ఏ అకౌంట్ నుంచి వేస్తాడో తెలియదు మనకి. సో పొరపాటున ఏదైనా ఒక స్కామ్ అకౌంట్ నుంచి వేసాడంటే ఆ డబ్బులు అనేది బ్యాంక్ ఫ్రీజ్ చేసేస్తుంది, అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, ఆ డబ్బుల్ని పట్టి పెట్టేసుకుంటుంది. ఒకవేళ ఆ డబ్బులు మనం తీసేసినా కానీ ఫర్దర్గా మన సొంత డబ్బులు పెట్టుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది లాక్ చేసేస్తారు వాళ్ళు. సో ఇది ఆన్లైన్లో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం. ఇది తెలియకుండా కనిపించిన యాప్లో అంతా విత్డ్రాల్ వస్తుంది కదా అని కొట్టేసుకుంటారు. సో తర్వాత తంటాలు పడతారు. సో అలా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది. సో ఇందులో ఆ ప్రాబ్లం అనేది లేదు, ఎందుకంటే ఈ కాయిన్లన్నీ కూడా మనలాంటి వాళ్ళవే. మన ఇండియాలో ఉన్న ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు అన్ని స్టేట్లు టచ్ అవుతున్నాయి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళవన్నమాట ఇవి. ఓకే, ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ టెలిగ్రామ్కి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం టెలిగ్రామ్లో బోట్ లింక్ చేసాం కదా, అక్కడ చూడండి. ఓకే, నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది, పైన చూడండి. ప్రజెంట్ 57,000 మంది మంత్లీ యూజర్లు ఉన్నారు యాక్టివ్గా. నేను వచ్చినప్పుడు 53,000 మంది ఉంది ఒక వారం క్రితం. సో ఈ వారంలో 57,000 మంది ఉన్నారన్నమాట. సో ఈ 57,000 మంది దగ్గర ఉన్న కాయిన్లే ఇక్కడ మనకి అమ్మకానికి వస్తున్నాయి. ఓకే, మనం కొనేది మనలాంటి పబ్లిక్ దగ్గరే, మన దగ్గర ఉన్నది కొనేది మనలాంటి పబ్లిక్కే. సో ఇక్కడ యూపీఐ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడం ఇటువంటి మోస్ట్లీ జరగదు. కానీ ట్రాన్సాక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైనా ఇది అవ్వచ్చు. కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ అనేది మనం పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నాం. మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువ లాభం కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ విషయం. ఎటువంటి ఈ బ్యాంకింగ్ ఇష్యూస్ మనకు ఉండవు. ఓకేనా. ఇక కొనడానికి విషయానికి వద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఎంత కాయిన్లో కొంటే ఎంత లాభం అని ఇక్కడ చూపిస్తున్నప్పుడు 110 కాయిన్ ఉంది. సో 100 రూపాయల కాయిన్ ఉంది, 3% రివార్డు ప్లస్ 6 రూపాయలు, 109 రూపాయలు, అంటే 109 కాయిన్లు మనకు వస్తాయి. సో ఇక్కడ కింద చూడండి 110 కూడా 119 కాయిన్లు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద 200ది 12 కాయిన్లు ప్లస్ అంటే 6 కాయిన్లు ప్లస్ 6 మొత్తం 12 కాయిన్లు అనేది మనకు వస్తాయి. ఈ విధంగా 300 మొత్తం అమౌంట్ ఉంది. ఓకే, ఇది ర్యాండమ్. చూసారా 100 రూపాయలు డబ్బులు పడింది, ఎవరో 100 కాయిన్లు కొన్నారు ఎప్పుడైనా దగ్గర. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి ఈ 100, 200 కొంటే బెనిఫిట్. ఇప్పుడు 1000 రూపాయలకి కొన్నామంటే కనుక కింద చూడొచ్చు 700 కొంటే 27 కాయిన్లే వస్తుంది. అదే 700 విడివిడిగా 100గా కొంటే కనుక ఎంత వస్తుంది? 9 రూపాయలు. సో 9 7 ఎంత? 56 రూపాయలు ఏమొస్తుంది. సో
అదే సింగిల్గా కొంటే 27 వస్తుంది, డబల్ ఆదాయం అంత ఆదాయం వస్తుంది కదా మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా మనం కొనడానికి వెళ్ళేసరికి 100 రూపాయలు బై చేద్దామంటే దొరకవు. ఎందుకంటే ఇప్పుడే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో కొనే ప్రక్రియ ఏంటంటే ఇక్కడ బై ఉంది కదా, ఈ బై పైన ప్లస్ చేయాలి. సో ఇప్పుడు దేని ద్వారా డబ్బులు కడతామని చూపిస్తుంది. సో మొబిక్విక్ మనం లింక్ చేసి పెట్టున్నాం కాబట్టి అక్కడ టిక్ ఇవ్వాలి. టిక్ ఇచ్చి కన్ఫర్మ్ ఇచ్చినప్పుడు చూసారా, ఈ ఆర్డరు వేరే వాళ్ళు కొనేశారు, రిఫ్రెష్ చేయండి, మళ్ళీ ప్రయత్నించండి అని చూపిస్తుంది. సో ఇదే విధంగానే ఉంటుంది. ఈ 100 ట్రై చేసేటప్పుడు మనకి దొరకట్లేదు, వేరే వాళ్ళు కొనేస్తున్నారు, మనకి వచ్చేవేమో వస్తున్నాయి 100, కానీ మన దగ్గర మనం కొందామని వెళ్తే మాత్రం దొరకట్లే. సో అదేవిధంగానే 200 కూడా దాదాపు దొరకట్లేదు. ట్రై చేయొచ్చు మీకు ఓపిక ఉంటే, కానీ చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది దొరకకపోతే, ఎంతసేపు రైతుకేది అని చెప్పేసి. సో నేను ట్రై చేసే దొరకదు కాబట్టి మినిమం 500 అనేది సెట్ చేసుకుంటున్నాను. ఓకే, 300 నుంచి 400 ఓ మోస్తరు దొరుకుతాయి. 500 నుంచి అయితే దాదాపు 90% దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలని చూద్దాం. సో మనకి 500 కావాలంటే ఇక్కడ మినిమం మ్యాక్సిమం 2 ఉన్నాయి చూసారా. సో ఇక్కడ టైప్ చేసుకోవాలా. ఫస్ట్ మీరు 500తో ట్రై చేయండి, అదే దొరుకుతుంది కాబట్టి. సో 2 బాక్సులు 500 ఇచ్చారంటే ఇక్కడ గో వస్తుంది. ఇప్పుడు చూసారా, గో నొక్కారంటే 500 కాయిన్లు ఉండేవి అన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే పైంది దొరకవచ్చు, కానీ పైన వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే గో కొట్టేసి రిఫ్రెష్ చేసిన ప్రతిసారి లాస్ట్కి వచ్చేసి లాస్ట్ దాన్ని బై నొక్కుతాను అనమాట. సో అవి మోస్ట్లీ మనకి దొరకతాయి. సో ఇప్పుడు నాకు కావాల్సిన లిమిట్ వేరే కాబట్టి నేను లిమిట్ మార్చుకుంటున్నాను. ఓకే, నాకు కావాల్సిన లిమిట్ నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఈ లిమిట్లో ఉన్నాయని దొరుకుతున్నాయి చూసారా. పైన ట్రై చేద్దాం, 1338 రూపాయలు. సో ఇది ఆర్డర్ కనుక అవైలబుల్ ఉంటే ఈ విధంగా ఏ వ్యక్తి దగ్గర మనం ఆ కాయిన్లు కొనబోతున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు కొత్తగా ఉంటుంది ఇలా రావడం అనేది ఒకటి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నీ కూడా. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, గోపే అండ్ పెయిడ్. ఇప్పుడు గోపే అంటే మనం డబ్బులు కట్టడానికి వెళ్తాం, పెయిడ్ అంటే డబ్బులు కట్టి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పెయిడ్ నొక్కాల, డబ్బులు కట్టేసాము అని. ఓకే, కట్టేసాము అని చెప్పి యూటీఆర్ నెంబర్ స్క్రీన్ షాట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా డబ్బులు కట్టేసాం కదా అని వదిలేశారనుకోండి, అది ఆటోమేటిక్ క్రెడిట్ అవ్వచ్చు, అవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఓకే, మనకి 20 minutes టైం అనేది ఉంటుంది. సో కంగారు లేకుండా, తొందర లేకుండా, నిదానంగా సరిగ్గా చేయడం ఇక్కడ ముఖ్యం. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఇది గుండు బాస్ యొక్క నినాదం. ఓకే, ఇక్కడ 3% ఇస్తున్నంత మాత్రాన ఊరికే వచ్చేస్తుందని అర్థం అయితే తీసుకోబాకండి. ఇప్పుడు ఇది చెప్తున్నాను, దీంట్లో కూడా డబ్బులు ఊరికే రావు, అన్నీ కరెక్ట్గా చేస్తేనే వస్తాయి. ఓకే, ఇక్కడ పేమెంట్ దగ్గర చాలా చాలా ముఖ్యం, అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కానీ, అండ్ కొట్టే అమౌంట్ మరీ ముఖ్యంగా చాలా చాలా ముఖ్యం. రూపాయి తేడా వచ్చినా కానీ మన డబ్బులు మంది కాదు, కస్టమర్ సర్వీస్ కూడా దాన్ని తిరిగి ఇవ్వలేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలా. నాకు చెప్పిన రెఫరరే ఆ విధంగా 508 కొట్టేసి 500 డబ్బులు పంపించి లాస్ అయ్యారు. సో అది ఆయనకి లాభంలో లాస్ అనుకోండి, బట్ అది కూడా ఎదుర్కోకూడదు. అంటే అన్నీ కరెక్ట్గా ఉండాలా. సో డబ్బులు ఊరికే రావు. సో ఇప్పుడు పేమెంట్లోకి వెళ్దాం. సో పేమెంట్ ప్రొసీజర్ ఎట్లుంటుంది, గోపే నొక్కుతున్నాను. గోపే నొక్కినప్పుడు ఏంటంటే ఇట్లా మొబిక్విక్ పైన ఒక బాక్స్ వస్తుంది, ముందు ఒక బాక్స్ అనేది వస్తుంది. సో ఇది చాలా కొత్త సిస్టమ్, చాలా ఈజీ కూడా. ఇలా ఉండడం వల్ల మనకి తప్పులు లేకుండా వస్తుంది. చూసారా, అన్నీ కూడా కాపీ వచ్చేసాయి. ఏది కావాలంటే అది కాపీ చేసి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం మీరు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు గోపే నొక్కినప్పుడు సెట్టింగ్ అనేది ఒకటి అడుగుతుంది. మోస్ట్లీ అది ఆఫ్లో ఉంటుంది కాబట్టి అడుగుతుంది అనమాట. సో ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేయండి. అది ఏంటంటే ఒక యాప్ పైన నుంచి ఇంకో యాప్ పని చేయడం. సో ఇక్కడ మీకు పైన చూపిస్తాను, చూస్తున్నారు కదా, ఇన్కాయిన్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓవర్ అదర్ యాప్స్. సో ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసి ఉంటేనే ఇప్పుడు మొబిక్విక్ పైన మనకి ఆ యాప్ అనేది రావడం జరుగుతుంది, పనిచేస్తుంది. సో కింద చూడండి, ఇన్కాయిన్ ఈస్ రన్నింగ్ అంటే ఇన్కాయిన్ యాప్ కూడా
ఒకే సమయంలో రన్నింగ్లో ఉంది. సో ఆ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఇలా మొబిక్విక్ పైన ఇది రావడం జరుగుతుంది. కొంతమంది ఆన్ చేస్తే ఆన్ అవ్వదు టక్కమని, ఎందుకంటే అది అడ్వాన్స్డ్ మొబైల్ 5G మొబైల్లో ఊరికే ఆన్ చేసినంత మాత్రాన అవ్వదు. కింద మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ మోర్ డీటెయిల్స్లోకి మీరు అడిషనల్ సెక్యూరిటీ ఫింగర్ ప్రింటో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే అది ఎనేబుల్ అవుతుంది. సో అది ఎనేబుల్ చేసి వచ్చిన తర్వాతే ఇలా మీకు మొబిక్విక్ పైన ఈ బ్యాంక్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అడ్డం ఉంది కనిపించలేదు అయ్యేం కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఓకే, ఇది వస్తుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏం కొన్నిసార్లు ఏమవుద్దంటే గోపే నొక్కుతాం, ఇట్లా మొబిక్విక్ యాప్ ఓపెన్ అయ్యే లోపల ఇది క్లోజ్ అయిపోద్ది. అయ్యో పోయింది అనుకోబాకండి, మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఇన్కాయిన్ దగ్గర గోపే నొత్తారంటే మళ్ళీ ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా కూడా అయోమయానికి గురి అవ్వద్దు. ఓకే, కొట్టేటప్పుడు ఇది దగ్గర పెట్టుకోండి. సో ఇప్పుడు యూపీఐ లింక్ చేసిన తర్వాతే అవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ చేయాలి? రూపాయి అనేది మీరు ఇక్కడ పే చేస్తారు, పే మొబైల్ అండ్ యూపీఐ ఐడి. ఇప్పుడు ఇది ఎక్కడ కొట్టాలి అంటే బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్ వివరాలు కదా. సో డైరెక్ట్గా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక కాలంలో మనం అంతా బ్యాంకులకు తిరిగి చలానాలు నింపి పంపించేవాళ్ళం. మేబీ మన జనరేషన్ కాదు, మన క్రితం జనరేషన్ అంతా కూడా డబ్బులు పంపించాలంటే అంత తలంటాను. ఇప్పుడు చూడండి అంత ఈజీ అయిపోయింది. సో ఇలా బ్యాంక్, పే టు బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రైమర్గా ఏం చేస్తారంటే దాదాపు అందరూ ముందు బ్యాంక్ నెంబర్ ఉంది కాబట్టి బ్యాంక్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేస్తారు. కానీ నేను కొంచెం రివర్స్లో వస్తాను. ముందు ఐఎఫ్ఎస్సి తీసుకుంటాను. ఓకే, ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. ముందు ఐఎఫ్ఎస్సి కాపీ చేశాను. సో ఇక్కడ రెండోది బ్యాంక్ నేము ఐఎఫ్ఎస్సి. ఇక్కడ ట్యాప్ చేశారంటే బ్యాంకులు అన్నీ ఓపెన్ అవుతాయి. ఏ బ్యాంక్ సెలెక్ట్ చేయాలా అని ఎతక్కండి. ఓకే, చాలామంది ఎతకుతున్నారు. సో ఇక్కడ సెర్చ్ బార్లో లాంగ్ ప్రెస్ చేశారంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది. సో పేస్ట్ చేసేస్తే చాలు, సంబంధిత బ్యాంక్ అనేది వచ్చేస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేస్తే చాలు అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ అనేది తీసుకోండి. కాపీ చేశాను. సో బ్యాంక్ నెంబర్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పేస్ట్ అయిన తర్వాత ప్రొసీడ్. సో ఇప్పుడు చూసారా ఎందుకు నేను బ్యాంక్ నెంబర్ సెకండ్గా పేస్ట్ చేశానంటే ఇట్టా కొన్నిసార్లు సెకండ్ టైం కన్ఫర్మ్ బ్యాంక్ నెంబర్ అడుగుద్ది. సో ముందు మనం బ్యాంకు కాపీ చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్సి కొడితే ఏంటంటే మళ్ళీ మూడోసారి బ్యాంక్ నెంబర్ అనేది కాపీ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా చిరాకు పడవచ్చు, ఏంద్రా మళ్ళీ అడిగింది అని చెప్పి. సో అందుకే ముందు ఐఎఫ్ఎస్సి తీసుకున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా రిసీవర్ నేమ్. సో లాస్ట్లో రిసీవర్ నేమ్ ఉంది, కాపీ చేశాను, పేస్ట్ చేసేసాను. ఓకే, మోస్ట్లీ ఈ రెండోసారి అడగవు, కన్ఫర్మ్ నెంబర్ కానీ పేరు కానీ అడగవు, చూపించేస్తుంది. సో అలా కాకుండా కొన్నిసార్లు అడిగితే మాత్రం ఇచ్చేయాలి. ఇప్పుడు ప్రొసీడ్. ఓకే, ప్రొసీడ్ నొక్కాక ఒకసారి చూసుకోండి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందని మాత్రం చూసుకోండి. కొన్నిసార్లు ఏమొస్తుందంటే పేరు మాత్రం డిఫరెంట్ వస్తుంది, పేరు మ్యాచ్ అవ్వదు. అంటే అకౌంట్ ఎవరికి డబ్బులు కడుతున్నామో ఆయన పేరు పైన ఒకటి వస్తుంది, ఇక్కడ వచ్చిన ఈ బాక్స్లో ఒకటి వస్తుంది. అలాంటి దాని దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. పేరు వేరున్నా పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కరెక్ట్గా ఉంటే చాలు. ఓకే, సో ఇప్పుడు అమౌంట్ అన్నిటికన్నా ముఖ్యం. అమౌంట్ టైప్ చేసుకోండి, కాపీ చేయొద్దు. రూపాయి తేడా వచ్చినా కానీ మంది కాదు, ఎవరు జవాబుదారీగా ఉండరు. ఓకేనా. సో అమౌంట్ కరెక్ట్గా టైప్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మీరు పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం డబ్బులు కొట్టేశాక ఈ బాక్స్ అనేది క్లోజ్ చేసేయచ్చు, ఇంకా అనవసరం దీంతో. సో మూసేయండి, క్లోజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు అయిన తర్వాత మొబిక్విక్తో దాదాపు పని అయిపోయింది. సో డబ్బులు కట్ అయిపోయి ఆ అవతల వ్యక్తికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పైన చూసారంటే ఈ బ్యాక్ సింబల్ ఉంది, బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మొబిక్విక్ మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళాలి వెంటనే. ఇప్పుడు ఏదైతే డబ్బులు కట్టామో ఆ ఇదిని ఓపెన్ చేసి సో లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్లో 2 ఉంటాయి ట్రాన్సాక్షన్ ఐడీలు, ఒకటి మొబిక్విక్ ఐడి, అది కాదు ట్రాన్సాక్షన్ ఐడి మనకు కావాలి. ఓకే, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అదే చేత్తో ఒక స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ వెనక్కి రావాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసాను, ఇంక మొబిక్విక్తో పని అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ ఇన్కాయిన్లోకి వచ్చాను. బ్యాక్ వచ్చేస్తే కంగారు పడకండి, కొంతమంది బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, తెలియక బ్యాక్ వచ్చేసినప్పుడు ఏం జరుగుతుందంటే
అయ్యో పోయింది అనుకుంటారు. సో ఇక్కడ చూపిస్తుంది. సో ఇగ్నోర్ ఇచ్చినా కానీ వస్తుందన్నమాట. సో ఎక్కడికి పోదు అది. సో ఇక్కడ మైండ్లో డిపాజిట్లో ఉంటుంది, పెండింగ్లో ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి పెయిడ్ నొక్కేసి యూటీఆర్ నెంబర్ పేస్ట్ చేసి స్క్రీన్ షాట్ కూడా సెలెక్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఆటోమేటిక్ రివ్యూ వెళ్తుంది. సో మనం పెయిడ్ కొట్టిన దగ్గర నుంచి 10 సెకండ్లు చూపిస్తుంది, అక్కడ నుంచి ఒక అర నిమిషం కూడా తీసేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, యూటీఆర్ నెంబర్ ఒకవేళ అది ఆటోమేటిక్ క్రెడిట్లో అవ్వనప్పుడు అవ్వదు. చూసారా, అర నిమిషం కూడా కాలేదు, క్రెడిట్ అని వచ్చింది. ఇంతకీ కూడా నేను యూటీఆర్ నెంబరు బోట్ కూడా మెసేజ్ ఇచ్చేసింది, నీ కాయిన్లు నీకు ఇచ్చేసాను, నువ్వు డబ్బులు కట్టేసావు అని చెప్పి. సో నేను రెడీగా చేసి పెట్టుకుంటాను, ఒకవేళ అర నిమిషంలో అవ్వకపోతే అప్పుడు యూటీఆర్ నెంబరు స్క్రీన్ షాట్ సబ్మిట్ చేస్తాం. అర నిమిషం మించి మనం వెయిట్ చేయాల్సిన అవసరం, అర నిమిషంలో ఆటోమేటిక్గా క్రెడిట్ అనేది వస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం సబ్మిట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది కూడా చూపిస్తాను. అండ్ పేమెంట్ పెండింగ్ పడితే, అంటే డబ్బులు అటు పోకుండా మనకి రాకుండా పెండింగ్ పడితే కూడా ఈ విధంగా సబ్మిట్ చేసేయండి, అది రివ్యూలోకి వెళ్తుంది. క్రెడిట్కి బదులు ఇన్ రివ్యూ అని వస్తుంది పెండింగ్ పడితే. ఎందుకంటే పెండింగ్ పడ్డాక డబ్బులు అవతల వ్యక్తికి పోయాయంటే మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి వస్తుంది, అది అక్కడ వస్తుంది, చూపిస్తాను. సో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఫెయిల్ వస్తే మాత్రం మనం ఆర్డర్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది, అది తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కాయిన్లు క్రెడిట్ అయ్యాయి. చూసారా, క్రెడిట్ అయిపోయింది. ఇప్పుడు నా కాయిన్ బ్యాలెన్స్ చూడండి, 3800 కాయిన్లు వచ్చేసాయి కదా. సో పర్చేస్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, ఇది ఈ ఎంటైర్ ప్రాసెస్. సో ఇప్పుడు చెక్ చేసుకుంటాను, టూల్ ఓపెన్లో ఉందా, ఓకే, విత్డ్రాల్ వెళ్తుంది. సో ఈ రోజుకి పొద్దున 12 గంటల తర్వాత 11,700 విత్డ్రా చేస్తున్నాను. సో ఎంత డిపాజిట్ చేశానో చూడండి. ఒకటి అన్నీ దాదాపు 2,000, 1000. అంటే నాకు ట్రాన్సాక్షన్ లిమిట్ ఉన్నందువల్ల నేను పెద్ద అమౌంట్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది పొద్దున 4:53 ఫస్ట్ చేశాను, రెండోది ఫెయిల్ అయింది. సో ఇక్కడ 1, 2, 3, 4, 5వది మాత్రం 1000 రూపాయలు వేసాను. అండ్ 6వది ఇప్పుడే 2,000 వేసాను. సో మొత్తం 6 12,000, దాంట్లో 1,000 తీసేస్తే 11,000. సో చూసారా, ఇది ప్రాసెస్. సో మినిమం ఒక 2-5, అది కూడా లేదంటే 500తోనే రొటేషన్ చేసుకోండి, తీసివేసి ఉంది అనుకున్న వాళ్ళు పెట్టుకోండి. 500 ట్రై చేయండి, ఒకేసారి నాలాగా 2000 చేయాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ టైం మొబిక్విక్ వాడే వాళ్ళకి మాత్రం యూపీఐ లిమిట్ ఫస్ట్ డే 5,000 వస్తుంది, ఆ తర్వాత పెరగద్ది. సో ఓకే, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు, 500దే చూపిస్తాను. పేమెంట్ క్యాన్సిల్ అయితే, ఫెయిల్ అయితే ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు 500 చూసారా, లాస్ట్కి వచ్చేసాను, బై నొక్కాను, కన్ఫర్మ్ ఇచ్చాను. ఓకే, కొనేసాడు ఎవడో. సో ఓపెన్ అయింది. ఇప్పుడు అక్కడ మొబిక్విక్ చూపిస్తాను మీకు. సో లేట్ అవుతుంది. సో పేమెంట్ ఫెయిల్ అయింది. పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ క్యాన్సిల్ చేసేయాలి ముందు. ఒకవేళ క్యాన్సిల్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా 20 మినిట్స్ తర్వాత టైం అవుట్ అవుతుంది. కానీ దానికి అంత శ్రమ పెట్టకుండా మనమే పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిపోయిందని చెప్పి క్యాన్సిల్ చేసేయాలి. సో ఇప్పుడు అడుగుతుంది, పేమెంట్ చేసావా అని అడుగుతుంది. చేయలే కదా, సో నో నొక్కండి. సో నో నొక్కితే 4 రకాల కారణాలు అడుగుద్ది, ఎందువల్ల క్యాన్సిల్ చేస్తున్నావు అని చెప్పి. సో మొదటిది, అవతల వ్యక్తి సమాచారం తప్పుగా ఉంది. సో రెండోది, నేను ఇప్పుడు కొనాలనుకోవట్లేదు లేదా దీన్ని కొనాలనుకోవట్లేదు. మూడవది, పేమెంట్ ఫెయిల్. ఓకే, అండ్ 4వది ఇతర కారణాలు. ఇతర కారణాలు అంటే మనకి ఈ బ్యాంక్ లిమిట్ రీచ్ అయిపోవడం, ట్రాన్సాక్షన్ లిమిట్. సో ఇలాంటివన్నీ ఇతర కారణాలు. ఓకే, ఇప్పుడు నాకు పేమెంట్ ఫెయిల్ కాలేదు, తప్పు లేదు, నేను కొనాలనే ఉన్నాను కానీ వేరే కారణం కాబట్టి నేను ఆర్డర్ చేసి కన్ఫర్మ్ ఇచ్చేస్తున్నా. సో ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ ఫెయిల్యూర్. సో ఇది మనం చేయాలి. ఓకే, ఇంకా ఏం చెప్పాలి మీకు. సో ఇది మొత్తానికి. అండ్
యా విత్డ్రాల్ హిస్టరీ చూపిస్తానని చెప్పాను కదా, డిపాజిట్లు చూపించేసాను. సక్సెస్ హిస్టరీ చూడండి. సో 3000 పెద్దది, 5000 పెట్టినాను ఇందాక మినిమం మెయింటెనెన్స్, కాబట్టి 3000 వచ్చింది. సో ఇవన్నీ కూడా మనలాంటి పబ్లిక్ మన దగ్గర ఉన్నాయి, ఓకేనా. సో దీనికి సంబంధించి రిజిస్టర్ అయిన వాళ్ళందరూ నా గ్రూప్లోకి రండి. రిజిస్టర్ అయిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యారంటే నేను ఇన్కాయిన్కి అని చెప్పేసి ఇంకో సపరేట్ గ్రూప్ పెట్టుకున్నాను, ఓకే. దాంట్లో ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది అప్డేట్ ఇస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు, ఓకే. సో చూడొచ్చు ఈరోజు మార్నింగ్ మిడ్నైట్ 12 గంటలు దాటిన తర్వాత 3 సక్సెస్లు వచ్చాయి, ఓకే. సో అలా 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 పొద్దున డిపాజిట్ చేశాను. సో నిన్న 4000 ఉంచాను నా మినిమం మెయింటెనెన్స్, ఈరోజు 5000 ఉంచాను అనమాట. సో 5000 ఉంచానో లేదో 3000 డిపాజిట్ అనేది పడింది. ఈ మిత్రుడు కూడా చూడొచ్చు. సో అతనిది కూడా 3000 అనేది 3000 కాయిన్లు ఒక్కళ్ళే కొన్నారు, ఓకే. ఈ గ్రూప్లో యాడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. దానికి సంబంధించిన మంచి చెడ్డలన్నీ చెప్తూ ఉంటాను, ఓకే. ఇంకోటి చివరగా చూపించేసి నేను వీడియో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు టెలిగ్రామ్లో చెప్పాను కదా మీకు, స్టార్టింగ్లో చెప్పిందే ఇప్పుడు చూడండి. బాట్ ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంది. ఇందాక నేను కొన్నాను 2000 కాయిన్లు క్రెడిట్ అయిపోయింది అని. సో అదేవిధంగా రీలింక్ చెప్పాను కదా, టూల్ రీలింక్ కనుక కట్ అయిపోతే అది కూడా మెసేజ్ ఇస్తుంది. కానీ కట్ అయిపోయిందేమో 1 గంట పైన ఇది మెసేజ్ ఇచ్చింది లేట్గా. సో ఇది కట్ అయితే మాత్రం లేట్గా ఇస్తుంది. సో దీన్ని నమ్ముకోబాకండి, మీరే చెక్ చేసుకోండి. సో మన కింద ఎవరైనా రిజిస్టర్ అయినా వాళ్ళది వస్తుంది, అండ్ వాళ్ళు ఏమైనా పర్చేస్ చేసినా ప్రతిదీ కూడా ఈ టెలిగ్రామ్ బోట్ అనేది మనకి అప్డేట్ ఇచ్చేస్తుంది, ఓకే. ఇంకా చివరిగా మీకు కావాల్సింది రెఫరల్, ఓకే. 3 చూపించేశాను, హోము చూపించాను, డిపాజిట్ చూపించేశాను, కొంటాము, టూల్ మనం అమ్మడానికి ఉండేది, అండ్ మైన్ మొత్తం డీటెయిల్స్. సో ఇంకా మిగిలి ఉండేది ఏంద్రా అంటే టీమ్. సో రెఫర్ చేసుకుంటే ఇక్కడే మనం చూడొచ్చు, ఒక నిమిషం మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను. సో మోర్ ఫ్రెండ్స్ మోర్ ఫన్, ఇన్వైట్ ఫ్రెండ్స్ టు ఎర్న్ మోర్ మనీ. సో ఇది అన్నమాట. సో అటు వాళ్ళు సంపాదిస్తారు, మనం సంపాదిస్తాం. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ టీంలోకి వచ్చారంటే రెఫరల్ లింక్ అనేది ఉంటుంది, కాపీ చేసుకోండి, ఓకే. ఇక్కడ మన టీం మెంబర్స్ రిజిస్టర్ అయ్యారా లేదా అనేది ఎక్కడ కనిపిస్తారంటే మన డైరెక్ట్ మెంబర్స్ వచ్చేసి మైన్లో బోనస్లో ఉంటుంది, ఓకే. అక్కడ ఈ 4 కూడా మీరు కంప్లీట్ చేసేస్తే కనుక 20 రూపాయలు వస్తుంది, రిసీవ్ నొక్కండి. అండ్ తర్వాత ఈ లిమిటెడ్ టైం అనేది మాత్రం పట్టించుకోవద్దు, ఇది సిస్టమ్ తరఫున అప్పుడప్పుడు ఆఫర్ ఇస్తారు, దాన్ని పట్టించుకోబాకండి. అండ్ మెంటారింగ్, సో మెంటారింగ్లో మన కింద ఎవరు రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఏంటి అనే వివరాలన్నీ ఉంటుందన్నమాట. సో ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా 50 ఆర్డర్లు, అది 100 రూపాయలు కానివ్వండి ఎంతైనా కానివ్వండి, 50 ఆర్డర్లు లేకపోతే 50,000 టోటల్ అమౌంట్ మనం కాయిన్లు కొన్నప్పుడు 200 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి వస్తుంది, మన పైన వ్యక్తికి వస్తుంది. సో ఆ విధంగా నాదొకటి అండ్ నా కింద అతనిది ఒకటి వచ్చింది, ఓకే. అండ్ నా కింద నా ఫ్యామిలీ మెంబర్ ఐడి వేసుకున్నాను, సో దాని కింద రెఫరల్ ఇస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంద్రా అంటే మన డైరెక్ట్ వ్యక్తి ఒక 10,000 కాయిన్లు కొన్నారనుకోండి, ఆయనకు వచ్చేది 300. సో ఆ 300 పైన మనకి 30 రూపాయలు వస్తుంది, ఓకే. ఇక్కడ 2 లెవెల్లే ఉండేది, మళ్ళీ ఎక్కువ లెవెల్ కూడా లేదు, కిందకు వస్తే చూడొచ్చు. సో మన నుంచి వచ్చిన డైరెక్ట్ వ్యక్తి, వాళ్ళ నుంచి వచ్చిన డైరెక్ట్ వ్యక్తి, 2 లెవెల్లో మాత్రమే ఏబి ఒకటే ఇస్తుంది. సో ఆ బి పైన అదే బిలో ఎవరైనా 10,000కి కాయిన్లు కొంటే కనుక ఏకి 30 రూపాయలు అండ్ ఇక్కడ 10 రూపాయలు వస్తుంది. టోటల్ 40 రూపాయలు మాత్రమే కమిషన్ 10,000 డిపాజిట్ పైన. సో ఇక్కడ చివరగా బి వ్యక్తులు ఎక్కడ కనిపిస్తారు అంటే సబ్లైన్. సో లెవెల్ ఏ అండ్ లెవెల్ బి, ఓకే. ఇక్కడ చూసుకోండి ఐడి నెంబర్లు కనిపించవు, ఓకే. ఈ పైన అక్షరాలు ఒకటే కనిపిస్తాయి, చూసుకున్నారు కదా, టీంలో ఐడి నెంబర్ పైన ఉంటుంది, ఇదే ఐడెంటిటీ మనకి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి
ఇన్కాయిన్ యొక్క ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్. సో చూసి జాగ్రత్తగా డీల్ చేసుకోండి, ఎటువంటి తప్పులు చేయపాకండి. డబ్బులు ఎవరికి ఊరికేరావు, అన్నీ కరెక్ట్గా చేస్తూనే ఈ కాయిన్లలో మనం ఎర్న్ చేయగలం. సో అందుకని చెప్పేసి 50,000 అని మితిమీరి వెళ్ళకండి. మీరు రిస్క్ మాత్రం అసలు చేయకండి. అప్పు చేసి పెట్టడం ఇటువంటి తప్పులు చేయకండి, ఓకేనా. ఉన్న దాంట్లో 500 అయినా సరే దాన్నే రోజుకి 20 సార్లు 40 సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వేసి సంపాదించుకోండి మీరు రిస్క్ చేయగలిగిన అమౌంట్. సో నేను స్టార్ట్ చేసింది 2,500తో స్టార్ట్ చేశాను. ఈరోజు 4,000 5,000 అలా పెట్టుకుంటున్నాను. సో ఎంత పెద్ద అమౌంట్ పెడితే దానికి తగ్గట్టే విత్డ్రాల్ అనేది వెళ్తుంది. సో 2,000 పెట్టినప్పుడు 1,000 రూపాయలు అట్ట పడడం, 3,000 పెట్టినప్పుడు 2,000 అలా పడడం, సో 4,000-5,000 పెట్టినప్పుడు ఇలా 3,000 అనేది పడడం జరుగుతూ ఉంది. సో ఇందాక చెప్పినట్టు కంగారు పడకండి. మనకి ఉన్నట్టు ప్రతి 3 నిమిషాలు 5 నిమిషాలుకి వెళ్తుంటుంది. 20 నిమిషాలు పట్టవచ్చు, లేదా 2 అవర్స్ కూడా గ్యాప్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లాస్ట్గా 7:12కి టైం అవుట్. సో ఇందాక మీతో వీడియో చేస్తుండగానే 8:50 లాస్ట్ ఒక 100 రూపాయలు అనేది పడిందనమాట. సో ఇంకా చివరిగా మీకు ఎస్ఎంఎస్లు కూడా చూపించేస్తాను. సో అన్నీ కూడా మనలాంటి వ్యక్తుల నుంచి వచ్చేదే, ఓకే. ఇది ఇందాక వచ్చిన 100 రూపాయలు అండ్ ఇది నేను కట్టిన అమౌంట్ అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫుల్ డీటెయిల్స్తో పాటు ఫుల్ క్లారిటీగా మొత్తం చెప్పేసాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. సో అన్నీ కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా సంపాదించండి. కనక వర్షం, ధనవర్షం కురుస్తుంది. సో నేను ముందు చెప్పినట్టే చినుకుగా పట్టుకుంటారో, చేత్తో ఒడిచి పట్టుకుంటారో, గ్లాస్లో పట్టుకుంటారో, చెంబుతో పట్టుకుంటారో, బిందెతో పట్టుకుంటారో, డ్రమ్ముతో పట్టుకుంటారో, లేదు సముద్రం పాలు చేస్తారో మీ ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక ట్రూ యాప్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్, మీ ఎర్నింగ్ కోచ్ కృష్ణ. థ్యాంక్ యూ.